వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ ఫుడ్ బై రేష్మా ఛానల్. ఈరోజు నేను బనానాతో కేక్ చేయాలనుకుంటున్నాను. చిన్న పాప ఒకటే బాగా అడుగుతుంది, సో తన కోసం బనానా కేక్ చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. దీనికోసం బాగా రైప్ అయిన బాగా పండిన బనానాని తీసుకుంటే టేస్ట్ చాలా బాగా. ఫస్ట్ ఇవన్నీ బ్లెండ్ చేసుకోవాలి. బనానా వేస్తున్నాను. ఇందులో 3/4 కప్ జాగరి వేస్తున్నాను. తర్వాత 2 eggs, ½ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్. దీంట్లో ఇదంతా ఇప్పుడు మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ వస్తేనే మన కేక్ స్పాంజ్ ఫ్లఫీగా వస్తుంది. దీనిలోకి 1.5 కప్ మైదా వేసి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ½ టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్. ఇవన్నీ వేసుకొని జల్లించుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బనానా మిక్చర్ ఏదైతే ఉందో ఇదంతా కలుపుకోవాలి. ఎగ్ బనానా అంతా మిక్సర్ కొంచెం కొంచెం కలుపుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు పోసుకున్నాం. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకున్నాక చూడండి, ఇలా రిబ్బన్ కట్ పడాలి. ఈ బనానా కోటింగ్కి క్యారమెల్ రెడీ చేసుకుందాం. ఆయిల్ ఆర్కి ఏదైనా బటర్ ఏదైనా అప్లై చేసి క్యారమెల్ని ఇప్పుడు వేసుకుందాం. ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఈ క్యారమెల్ వేసుకున్న కేక్ టిన్లో వేసుకోవాలి. రిబ్బన్ కట్ లాగా రావాలి. ఇప్పుడు ఓవెన్ ఇప్పుడు ప్లగ్ ఆన్ చేసుకొని ఇందులో కన్వెక్షన్ మోడ్ని ఆన్ చేసుకొని 180 degrees దగ్గర ఇది 180 degrees సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ ప్రెస్ చేయాలి. ఒక 5 minutes ప్రీహీట్ అయ్యాక పాస్ బటన్ ప్రెస్ చేసి డోర్ ఓపెన్ చేయాలి. ఈ కేక్ టిన్ని ఓవెన్లో పెట్టుకొని ఒక 30 minutes బేక్ చేసుకోవాలి. కన్వెక్షన్ ఇంతకుముందు ప్రీహీట్ చేసాం కదా, ఇప్పుడు 170 degrees దగ్గర 30 minutesకి పోయిందండి. వెంటనే తీయకూడదు, దీన్ని కొంచెం చల్లారాక తీయాలి. ఓకేనా? బేక్ అయిందండి పర్ఫెక్ట్గా. పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, కొంచెం కూడా అంటట్లేదు, ఎంత బాగా బేక్ అయిందో.
చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.